అంటే దీని యొక్క అర్థాన్ని కొంచెం డీప్గా చూసుకున్నట్లయితే, సర్వధర్మాన్ పరిత్యజ్య, నీకు ఏదైతే తెలిసిందో మిడిమిడి జ్ఞానము లేకుంటే అనార్గనైజ్ సంథింగ్ ఏదో, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్నిటిని వదిలేసి ఫస్ట్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నన్ను శరణుజొచ్చు. మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో, అహం త్వా అంటే నేను మాత్రమే, సర్వ పాపాల నుండి అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అంటే నీకు మోక్షాన్ని ఇస్తాను. మాశుచ అంటే దుఃఖించకు. నీకు తెలిసినటువంటి దాన్ని అన్ని కూడా ఫస్ట్ పక్కన పెట్టే అంటున్నాడు. నీకు తెలిసినటువంటి ధర్మాలు అంటే భగవంతుని చేరేటువంటి ప్రయత్నాలన్నీ తీసి పక్కన పెట్టేసి నన్ను శరణుజొచ్చు అంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. మామేకం అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు నన్ను శరణుజొచ్చు అని చెప్పేసి అని మనకు గీతలో ఉంటుంది. నన్ను అంటే ఇక్కడ శ్రీకృష్ణుడు ఆ భౌతిక రూపాన్ని కాదు, మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి కోర్ పాయింట్ అంటే నన్ను శరణుజొచ్చు అంటే శ్రీకృష్ణుడు అనేటువంటి పదాన్ని కాదు, శ్రీకృష్ణుడు అనేటువంటి రూపాన్ని కాదు. నన్ను అంటే ఆ శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు మరి, అవునా కదా? నన్ను అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, శ్రీకృష్ణ నన్ను శరణుజొచ్చు ఉంటే ఓకే శ్రీకృష్ణుడు శరణుజొచ్చాలని చెప్పేసి ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉన్నదని అక్కడికి పోతున్నాం. నిజంగా శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడా? ఇస్కాన్ టెంపుల్ పోతున్నాం, శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడా? చెప్పండి. ద్వారకలో ఉన్నాడా? ద్వారకకి వెళ్దాం, ద్వారకలో ఉన్నాడా? ఎక్కడున్నాడు చెప్పండి. కాబట్టి పాలల్లో ఏదైతే భౌతికంగా కంటికి కనబడకుండా పాలల్లో కలిసినట్టుగా చూస్తే పాలే, దాని వెనుక పెరుగుంది, దాని వెనుక నెయ్యి ఉంది, దాని వెనుక రకరకాలు చూస్తే పాలే. మళ్ళీ దీని వెనుక ఇన్నున్నాయంటే భౌతికంలో కనబడుతుందా? దాన్ని ప్రాసెస్ చేస్తే అందులో ఉన్నటువంటి ఆ మర్మం మొత్తం బయటపడుతుంది. అదే విధంగా సూత్రంలో మనలో కూర్చోబడినట్టుగా ఆ దండలో చూస్తే అవన్నీ దండలే, అవన్నీ పువ్వులే, కానీ దాన్ని అందరినీ ఇలా అన్ని పువ్వులను ఇలా చేస్తున్నటువంటి ఒక మూలం ఉంది. ఏంటది? గట్టిగా దారం. అదే విధంగా ఈ యూనివర్సల్ మొత్తం కూడా అండపిండ బ్రహ్మాండాలలో మొత్తం కూడా ఆ యొక్క విశ్వ చైతన్యంతో మనం అనుసంధానమై ఉన్నాం. అర్థమవుతుందా? అనుసంధానమై ఉన్నాం. ఇప్పుడు భగవంతుడు మన రూపంలోనే ఉన్నాడు, అవునా కదా? శ్రీకృష్ణ కాన్షియస్, శ్రీకృష్ణ అసలు వాట్ ఈస్ ద మీన్ బై కృష్ణ అంటే ఇక్కడ నాట్ డిస్ట్రాయ్, వినాశనం లేనిది అని అర్థం కృష్ణ అనే పదానికి. అది ఇప్పుడు మన రూపంలోనే ఉన్నది. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు ఇప్పుడు చెప్పండి? ఎక్కడున్నాడు? మన అందరికి పాలల్లో ఏ విధంగానైతే తెలియకుండా ఉన్నటువంటి ఆ నెయ్యి వెన్నెలాగా, ఆ బంతిపూల దండలో ఉన్నటువంటి దారంలాగా సూత్రంలో మనలో గుచ్చబడినట్టు అందరి మూలాలలో శ్రీకృష్ణ చైతన్యం అనేది ఉన్నది. ఇప్పుడు ఎవరిని శరణుజొచ్చాలో చెప్పండి? మనల్ని మనం మెడకు కట్టి మనల్ని మనమే శరణుజొచ్చుకోవాలి. శ్రీకృష్ణుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. మనల్ని మనమే శరణుజొచ్చాలి అంటే అంటే మనం, నిన్ను నువ్వు, ఇక్కడ శ్రీకృష్ణుడు అని అర్థం కాదు. మనల్ని మనం శరణుజొచ్చుకోవాలి. ఏ విధంగా వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలంటే వే ఏంటి? నేను ఉప్పల్ నుంచి ఇక్కడికి వచ్చాను, వే ఒకటే వే ఉంది, డైరెక్ట్ వచ్చేసాను. ఓకే, వే ఉంది, వచ్చేసాను. ఇప్పుడు మన లోపలికి మనం వెళ్ళాలి అంటే వే ఏంటి? ఎక్కడుంది వే? ఎలా వెళ్ళాలి? మనల్ని మనం ఏ విధంగా రియలైజ్ కావాలి? వే ఏంటి చెప్పాలి? ధ్యానం గట్టిగా క్లాప్ చేయబడి ధ్యానం చేయడం ద్వారా మాత్రమే మన లోపలికి మనం ఎంటర్ అవుతాము. మన చైతన్యంలోకి, మన మూల చైతన్యంలోకి మనం వెళ్ళిపోతాము. అప్పుడు మనకు కొంచెం 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 ఆత్మజ్ఞానం సిద్ధించుకుంటూ శ్రీకృష్ణుడు ఆ కాన్షియస్నెస్, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్ కొంచెం కొంచెం కనెక్ట్ అవుతూ మనకు అప్పుడు దైవత్వం, అప్పుడు ఆత్మజ్ఞానం, అప్పుడు భగవంతుని యొక్క ఆ మూలంలోకి, ఆ భగవంతుని యొక్క చైతన్యం అదంతా కూడా సహజంగా మనం అనుభూతి చెందుతూ ఉంటాం. మరి మీరు ఏ విధంగా చెప్తున్నారు సార్ అంటే, ఎగ్జాంపుల్ మన గురువులందరూ లేరా? గురువులు లేరా? రమణ మహర్షి. ఎవరు? రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, చెప్పండి. స్వామి వివేకానంద, బుద్ధుడు, ఓషో, మిలారేప, చెప్పండి ఎంతమంది గురువులు లేరు? మహావతార్ బాబాజీ, మలయాళ స్వాముల పేరేంటి తెలుసా? గురుగారు స్టోరీ తిరుపతి కొండ మీద అక్కడ వేర్పేటలో కొన్ని సంవత్సరాలు ఏం చేసిండు? తపస్సు చేసిండు, ధ్యానం చేసిండు. తపస్సు చేయలేదు, తపస్సు మీన్స్ మళ్ళీ చాంటింగ్ కాదు, ధ్యానం చేసిండు. తనను తాను శరణు తెచ్చుకున్నాడు. సాక్షాత్కార్యం అయిందా కాలేదా? ఎన్ని ఆటంకాలు వచ్చినాయి. సూసైడ్ చేసుకుంటాను వెళ్ళిపోయిండు. ఫస్ట్ ప్రారంభంలో ధ్యానం కుదరలేదు. నేను వెళ్ళి సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి అని కుండమించెలు వేర్పేడు దునుకుదామని వెళ్ళిన తర్వాత అంతరంగం
చెప్పింది. మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు. సంవత్సరాలు ధ్యానం చేసిన తర్వాత మలయాళ స్వాముల వారు జ్ఞానోదయం పొందలేదా? ఇప్పుడు మనం గురువు గారిని ఆదర్శంగా తీసుకొని అతను నడిచిన బాటలో మనం నడిస్తే తాను సాధించింది మనము సాధించుతాం. అవునా కదా? ఆ తర్వాత విద్యా ప్రకాశానంద స్వామి తెలుసా? మలయాళ స్వాముల వారి శిష్యులు. సుఖ బ్రహ్మాశ్రమం శ్రీకాళహస్తిలో భగవద్గీత ప్రచారం అక్కడి నుంచి గీతా పారాయణ. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ద ఎసెన్స్ ఆఫ్ భగవద్గీతను గ్రహించుకుంటూ నిరంతరం ధ్యానం చేయడం ద్వారా ఈ మనస్సు శూన్యమవుతుంది. ఈ మనస్సు అంటే సార్ మీ పేరు? రవీందర్ గారు పర్టికులర్ ఇప్పుడు ప్రజెంట్ రవీందర్ గారు వాళ్ళ కుటుంబము, వాళ్ళ యొక్క వృత్తి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ఏం చేయాలి అనేటువంటి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక మైండ్ అనేది ఫామ్ అవుతుంది మనకు. దాన్ని ఏమంటాము? మనస్సు. ఏంటి? మనస్సు. అందుకనే ఈ మనస్సు మన యొక్క మోక్షానికి ఎప్పుడు కూడా బందీ. ఈ మనస్సును ఎప్పుడైతే మనం శూన్యం చేస్తామో మనము ఈ మోక్ష పదంలోకి, ఈ ఆత్మజ్ఞానం వైపు, ప్యూర్ స్పిరిచువాలిటీలోకి, గాడ్ కాన్షియస్ లోకి మనం బయలుదేరుతూ ఉంటాం. ఈ డోర్ తీస్తేనే లోపలికి వచ్చిన, ఈ డోర్ తీయకపోతే బయటనే ఉంటా. ఈ మనస్సు అనేది ఒక డోర్ ప్రతిబంధకంగా మారిపోతుంది. ఈ మనస్సును ఎవరైతే శూన్యం చేసిన వాళ్ళు, ఈ మనస్సును ఎవరైతే సంపూర్తిగా అర్థం చేసుకుని దాన్ని శూన్యం చేసిన వాళ్ళకి ఆ లోపల నుంచి వెళ్ళి ఆ ఆత్మానందం, ఆ మోక్షం అంటే ఇంటర్నల్ లిబరేషన్ అదంతా కూడా సాధికారత పొందుతారు. ఏదైతే దీన్ని పొందిన వాళ్ళకు ఈ విషయంలో ఏది అవసరం లేదు. అందుకనే యోగీశ్వరులు, సన్యాసులు ఏముంటాయి వాళ్ళ దగ్గర? ఏది ఉండదు. చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఎందుకు అని అంటే వాళ్ళు పొందవలసింది పొందిళ్ళు. వాళ్ళు మెటీరియలిస్టిక్ థింగ్ని పట్టుకోవాలి. వాళ్ళు పొందవలసింది పొందిళ్ళు. ఎగ్జాంపుల్ మలయాళ స్వామిల వారు పొందలేదా? అతని దగ్గర ఏమో ఏం లేదు, గుహలో పోయి కూర్చున్నాడు, పొందిండు. ఏం శూన్యం చేసిండు అంటే ఈ సాధన ద్వారా మనస్సుని ఏం చేసిండు? సంపూర్తిగా శూన్యం చేసేసిండు. ఏం చేయడం ద్వారా? ధ్యానం చేయడం ద్వారా. ఈ ధ్యానం కాకుండా మీరు ఏం చేసినా కానీ ఈ మనస్సు ఇంకా చంచలంగా మారుతూనే ఉంటుంది తప్ప అది శూన్యం కాదు. ఈ మనస్సే. అందుకనే గురువులు చెప్తారు, మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షే అననే నాతో పాటు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షే. బంధానికి గాని మోక్షానికి గాని మనస్సే కారణమైనది. ఈ మనస్సును శూన్యం చేస్తే మనకు కృష్ణతత్వం ఆటోమేటిక్గా మన సహజంగా మన లోపం చెల్లి ఇట్లా ఈ దీపం వెలిగినట్టుగా మన లోపల దైవత్వం ప్రతిరోజు వెలుగుతూనే ఉంటుంది. మనస్సే. కాబట్టి ఈ మనస్సును శూన్యం చేసేటువంటి ఈ విద్యనే, పరమ విద్యనే గురువులు మనకు అందించినటువంటి ఏకైక విద్య. చెప్తున్నాడు, దృష్టిని భ్రూమధ్యంలో పెట్టి సాధన చేయనరుడా తత్వం ఏదో నీకే బోధపడుతుందని. కాబట్టి మనమంతా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ స్టూడెంట్స్గా మారి ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఏం చేయాలి? ధ్యానం చేస్తే నీకు భగవత్ తత్వం అర్థమవుతుంది. లేకపోతే పండితుల్లాగానే మనం మిగిలిపోతాం. వస్తాయి చాలా చాలా విషయ జ్ఞానం వస్తుంది, కానీ అనుభూతి చేద్దాం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఒక 15 నిమిషాలు నేను చెప్తా, నేను గైడ్ చేస్తా, అందరం చక్కగా ధ్యానం చేద్దాం. ఓకేనా? సార్ మొబైల్స్ అందరూ ఆఫ్లో పెట్టేసేయండి.